స్వామి గారు ఒకే ఒక్క అంశాన్ని కంక్లూడ్ చేయండి. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటింది. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ పదవి ఇంకా ఎవరికి కూడా కట్టబెట్టలేదు. సో ఎలాంటి వ్యక్తి ఈ టీటీడీ కొత్త చైర్మన్గా వస్తే ఈ స్వామివారి ప్రతిష్టత ముందుకు వెళ్తుంది, ఇలాంటి అపచారాలకు తావు లేకుండా వెళ్తుంది అంటారు? ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి, సేవ ఈ 4 అంగాలతో పాటు శ్రద్ధ ఉన్న వ్యక్తి తమనట్టుగానే సమయాన్ని అక్కడ ఉండేట్టుగా, పైన తిరుమల కూడా ముందు ఉండేట్టుగా ఒక మంచి ఆధ్యాత్మిక పరుణ్ణి చైర్మన్ గా నియమిస్తే ఈ ప్రభుత్వానికి ఒక వన్నె తెచ్చేట్టుగా ప్రభుత్వానికి కూడా స్వామి సేవతో కైంకర్యంతో సేవలతో పాటు నియమించిన ప్రభుత్వానికి వన్నె తెచ్చే విధంగా ఆయన ఉండేట్లుగా ఆ వచ్చే ఆయన మొట్టమొదటి నిర్ణయం ఏదంటే, నాకు ఒక అభిప్రాయం అండి, ఎలాగ మేము కేంద్రం అడుగుతున్నాం, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించండి అని 2012 నుంచి మేము కేంద్రం అడుగుతున్నాం, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించండి అని. అసలు ప్రతిరోజు తయారయ్యే 3 లక్షల నుంచి 5 లక్షల లడ్డూల్లో సుమారు 10,000 కేజీల నుంచి 15,000 కేజీలు ఆవు నెయ్యి కావాల్సి వస్తున్నప్పుడు ఆవు నెయ్యి సరఫరా చేసుకోవటమే అండి. గోవిందు నామంలో ఉన్న గోవు ఉంది కదండి మనకి, ఆ గో సంరక్షకుడు, గో పాలకుడు కదండి ఆయన మనకి. ఇంకొక అంశం కూడా శివస్వామి గారు, అసలు స్వామివారి పేరుతోనే ఒక బ్యాంకును కూడా ఏర్పాటు చేస్తే ప్రభుత్వాలు స్వామివారి డబ్బు స్వామివారి బ్యాంకులోనే పెట్టొచ్చు కదా. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఒక్కొక్క భక్తుడు ఒక గోవును దత్తు తీసుకుంటాడండి. మొదట నేనే 10,000, 15,000, 20,000 చెప్పనండి, మొదటి గోవు నేనే దత్తు తీసుకుంటాను, నేను సంవత్సరంగా 80,000 పంపిస్తాను, నేనే పంపిస్తాను మా క్షేత్రం నుంచి. ఓ చిన్న క్షేత్రాలుగా మేము పెట్టుకుంటేనే గో సంరక్షణ కోసం భక్తులు వచ్చి మేము ఇచ్చేమని అడుగుతున్నారు. అది మహాక్షేత్రం, ఆ క్షేత్రంలో ఎన్ని గోవులు పోషణ చేయొచ్చండి, గో ఆధారిత వ్యవసాయం చేసుకోవచ్చు, గో వస్తుజాలం చేసుకోవచ్చు, పైన గో వస్తువులు విక్రయించవచ్చు, గో పోషణ ఒక గోవు ద్వారా ఎకరం భూమిని మనం బాగు చేసుకోవచ్చు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తరపున నాగపూర్ లో వీటన్నిటికి శిక్షణా కేంద్రాలు చక్కగా ఉన్నాయి. దాని ద్వారా ఖచ్చితంగా కనుక ఈ ఎన్నుకబడే వ్యక్తి మొట్టమొదటి సంతకం, మేము గోశాలని అఖండమైన మహాగోశాలను ప్రారంభిస్తున్నాం స్వామివారి యొక్క సన్నిధానంలో ప్రకటిస్తే, ఇందాక మా తుమ్మవారు అన్నట్టుగా సంతోషపడతా ఉన్నట్టుగా మేము కూడా. శ్రీనివాసానంద స్వామి గారు, మీరు కూడా ఎటువంటి వ్యక్తి మన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయితే బాగుంటుందంటారు? మన క్షేత్రాలు బాగుండాలంటే మన ఆగమ శాస్త్రాల్లో ప్రతి దేవాలయ వ్యవస్థలో కూడా స్వామీజీల తాలూకా ప్రాధాన్యత ఉండాలండి. వాళ్ళు కొన్ని హిందూ ధర్మ రక్షకులు స్వామీజీలు కూడా ఉండాలి. ఎందుకంటే సలహాదారులుగా ఉన్నారనుకోండి, సలహాదారులు అంటే సలహా వినొచ్చు, మానేయవచ్చు. అవును, బ్రహ్మనాయుడు గారు, అవును, శివస్వామి గారు సలహాదారులుగా మాత్రమే ఉండాలి. మన స్వామీజీలు ఉంటే అది శైవమా లేకపోతే అద్వైతమా విశిష్ట అద్వైతమా అవేమీ కాదండి. అవన్నీ మనం పక్కన పెట్టాలి. ఇది కష్టకాలం, ఇది వ్యవస్థను చక్కదిద్దాలనుకునేటప్పుడు ఇవన్నీ మనం ఆలోచిస్తే ట్రస్ట్ బోర్డులో ఉండే వాళ్ళందరూ రకరకాల ఆగమ శాస్త్రాలు తెలిసిన వాళ్ళ లేకపోతే శైవమా వైష్ణవ అందరూ ఉంటారు కదా. కాబట్టి సలహాదారులు అంటే సలహాలు అంతే, ఆ సలహాలుగా పోతాయి. సో అధికారం కూడా స్వామీజీలకి పీఠాధిపతులకి ఖచ్చితంగా పుణ్యక్షేత్రాల్లో అధికారం కూడా ఉండాలి. యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కాబట్టి ఆయన మొత్తం గోండాలందరినీ కూడా మొత్తం ఏరి పారేస్తారు. చేతిలో పవర్ అంటే పవర్, అది గో సంరక్షణ చేస్తున్నాడు ఆ రాష్ట్రంలో కదా. ఈ రోజు మన దేవాలయాల్ని మన పూర్వీకులు అందరూ కూడా పవర్ తో రక్షించారు. శ్రీకృష్ణ దేవాలయాల దగ్గర తిమ్మరుసు కానివ్వండి, విద్యారణ్య మహర్షి హరిహర బొక్కరాయలు కానివ్వండి, ఛత్రపతి శివాజీ గురువు గారు ఆయన సమర్థ రామదాసు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పవర్ ని పక్కన పెట్టి సాక్షాత్తు రామచంద్రమూర్తిని వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు రామ ఇది నువ్వు చెయ్యి అంటే చేసేవారు. ఎలాగో అలాంటి పవర్ ని స్వామీజీలుగా ధర్మకర్తల మండలిలో ఉండాలి. అలాగే ఉంటేనే అప్పుడు దేవాలయాలు పూర్వ వైభవం. ఓంకార్ గారు, వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. సో మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి వ్యక్తులు ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండాలి? టీటీడీ చైర్మన్ గా ఎలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది? ఎలాంటి వ్యక్తులు ఉండకూడదో ఫస్ట్ మీరు ఆ ప్రశ్న అడగాలి. కేసులు అంటే గత ప్రభుత్వంలో మనం చూసినాం, లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళు, దొంగ నోట్ల స్కామ్ లో ఉండేవాళ్ళు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళని తెచ్చి గత బోర్డులో పెట్టి టీటీడీ ఒక వ్యవస్థని సర్వనాశనం చేశారు. కాబట్టి రాజకీయ నిరుద్యోగులు అనే వాళ్ళు ఉండకూడదు. అసలుకి రాజకీయానికి సంబంధం లేని వాళ్ళు ఉంటేనే ఇక్కడ పూర్తిగా 24/7 తిరుమలలో ఉండి భక్తులకి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించగలుగుతారు.
అతను ఎక్కడో కంపెనీలో కార్పొరేట్ కంపెనీలో ఉంటూ నెలకు ఒక్కసారి వచ్చి బోర్డ్ మీటింగ్ లో కూర్చుని నా కోటా ఎంత, నాకు కావాల్సిన జీడిపప్పు కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి, ఈ కమిషన్లు పర్సంటేజ్లు చూసుకునే వాళ్ళు ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకే రాజకీయ నిరుద్యోగులు గాని వ్యాపారవేత్తలు గాని దయచేసి ఇలాంటి వాళ్ళు లేకుండా భక్తి భావాలతో ఉండేవాళ్ళు, నిత్యము స్వామివారి సేవలో ఉండేవాళ్ళు, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఆ స్వామివారి దగ్గర అవకాశం రాదు, భాగ్యం దొరకదు. అందులో భాగ్యం ఇస్తే ఈ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు అసలుకి నెలలో ఒక్కరోజు మాత్రమే అవును ఉంటున్నారు. అవును అది కూడా వాళ్ళతో పాటు గతంలో మనం రోజా గారిని చూసినట్లయితే ఆమెతో పాటు ఒక 20 మందిని తీసుకుని వచ్చి 10 లక్షల రూపాయలు సంపాదించుకొని పోతుంది. అలాంటి వాళ్ళు ఉండకూడదని మేము కోరుకుంటాం. రైట్ మొత్తానికి శివస్వామి గారు, శ్రీనివాసరామ స్వామి గారు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎవరైతే పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పూర్తిగా వారి మీద విచారణ జరగాలి. వారి కుటుంబం కానీ వారి బంధుత్వాలు కానీ లేకపోతే కనీసం వారి భార్య బిడ్డ వారు ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తులై ఉండాలి. అన్య మతస్థులు వారి కుటుంబంలో ఖచ్చితంగా ఉండకూడదు. ప్రత్యేకించి టీటీడీ చైర్మన్ పదవిని అలంకరించే వారికి వెనక ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలాంటి ఆరోపణలు కానీ లేని వ్యక్తుల్ని ఈ కొత్త ప్రభుత్వం నియమించాలి. అలాంటి పరిస్థితి లేనిచో మీలాంటి పీఠాధిపతులు అందరూ కూడా ఖచ్చితంగా గలమెత్తాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఏర్పడింది. స్వామివారికి జరిగినటువంటి అపచారం మీద ఖచ్చితంగా మనం గలాన్ని వినిపిద్దాం. హిందూ దేశంలో హిందువులకు రక్షణని కల్పించే విధంగా అందరం కలిసి